హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహితాని. ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. హైదరాబాద్ స్టైల్ అండి చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఈ విధంగా బ్రౌన్గా వేపి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో 1 కేజీ చికెన్కి 5 పెద్ద ఉల్లిపాయలు, 1 పెద్ద టమాటో, 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేపుకోవాలి. కాసేపు దీన్ని మగ్గనిద్దాము. పచ్చివాసన పోతుందని నేను ఇలా చేస్తానండి. యాక్చువల్లీ హైదరాబాదీ బిర్యానీకి ఇలా వాడ్చరు, బట్ నేను మాత్రం ఈ విధంగా వాడుస్తాను. లైట్గా వాడుస్తాను, ఎక్కువసేపు కాదండి, కొంచెం సేపు అలా వాడ్చి దీనిలోకి కొంచెము ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ ఈ విధంగా యాడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వాడ్చి పక్కన పెట్టుకుందాము. దీన్ని చల్లార్చాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని బాగా శుభ్రం చేసుకొని నీళ్లు లేకుండా చికెన్ని పక్కన పెట్టుకోండి. ఆ చికెన్లో ఈ మసాలాని యాడ్ చేసి మనం మెత్తగా రుబ్బుకున్న మసాలాని, కొంచెం కారము, పెరుగు, ఉప్పు సరిపోకపోతే కూడా ఇప్పుడే చూసి యాడ్ చేసుకోండి. అన్నింటినీ ఇలా చేత్తో ప్రతి ముక్కకి కలుపుకోవాలి. అప్పుడే చికెన్ మ్యారినేషన్ బాగా అవుతుంది. ఇలా కలిపేసి ఈ చికెన్ని కనీసం 2-3 గంటలు మ్యారినేట్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలోకి ఎక్కి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో నీళ్లు వేసుకొని కొంచెం ఏలక్కాయ, పుదీనా, ఉప్పు, లవంగ, దాల్చిని, కొంచెము నూనె ఇవన్నీ వేసి అన్నాన్ని ఉడకపెట్టుకుందాం. కొంచెం నూనె వేసుకుంటున్నానండి. ఇది అన్నం ఉడకబెట్టుకోవడానికి. నీళ్ళు తెల్లిపోయినాయి బాగా. ఇప్పుడు బాస్మతి బియ్యమే వాడాలండి దీనికి. ఈ బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ని కూడా 2-3 సార్లు కడుక్కోండి, ఎందుకంటే దానిలో ఉన్న స్టార్చ్ పోతుంది. అప్పుడు మనకు రైస్ చాలా బాగొస్తుంది, ఎందుకంటే ముద్ద ముద్ద అవ్వకుండా విడివిడిగా ఉంటుంది. చూడండి, ఇలా 70% ఉడకబెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు వార్చి మనం పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది, ఇంకా వార్చి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో తగినంత నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి. అందులో మళ్ళీ కొంచెం దాల్చిని, లవంగ, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇది కూర కోసం అండి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసి ఈ విధంగా యాడ్ చేయాలండి. యాడ్ చేసి బియ్యం 70% ఉడకడం ఎంత ఇంపార్టెంటో చికెన్ కూడా మనకు సరిపడగా ఉడకాలి. ఎందుకంటే మళ్ళీ దమ్ పెడతాం కదా, ఎక్కువ ఉడికిపోతే దమ్ పెడితే పాడైపోతుంది. అందుకని జాగ్రత్త వహించండి. జస్ట్ ముక్కకి ఈ మసాలా పట్టడానికే మనం ఉడకపెడుతున్నాము. ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇంకా ఆ నూనె అలా తేలిన వెంటనే మనం ఆపేయొచ్చండి. స్టవ్ ఆపేసి ఇది వేరే బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఈ చికెన్ కూరని. బాగా ఉడికిపోయినాక, మరీ మెత్తగా ఉడకకూడదండి, అది మీరు కొంచెం గమనించుకోండి. ఈ విధంగా నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను ఆ కూరని, చికెన్ కూరని. ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకున్న గిన్నెలోనే
లేయర్స్గా దమ్ముకి రెడీ చేసుకుందామండి. ముందుగా చికెన్ ముక్కల్ని విత్ కూర గ్రేవీతో పాటు అదిగోండి గ్రేవీని కూడా అలా ఉంచి ఒక్కొక్క లేయర్కి ఒక 6-7 పీసులు పడేటట్టు మీ ఇష్టం అండి, మీరు తీసుకునే గిన్నెని బట్టి ఉంటుంది. అలా యాడ్ చేసుకుంటూ పోదాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదండి. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాము. ఇక్కడ నేను 1 కిలో రైస్కి 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ విధంగా రైస్ ఒక లేయరు, చికెన్ ఒక లేయరు వేసుకుంటూ పోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న కూర, అన్నము పూర్తయ్యే వరకు లేయర్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అన్నం మీద మళ్ళీ చికెన్ లేయర్ వేయాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇది ఇలా పూర్తయిన తర్వాత మూత పెట్టి మనం తీసుకున్న గిన్నెకి సరిపడా మూతను చూసుకొని పెట్టుకోండి. స్టీమ్ పోకుండా ఉండాలి. ఈ మూత కరెక్ట్గా ఉండేది తీసుకోండి. ఈ హైదరాబాదీ బిర్యానీలో దమ్ చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం హాఫ్ అన్ అవర్ అయినా మీరు దమ్ పెట్టాలి. స్టీమ్ బయటకు పోకుండా చూసుకోండి. చూసారా, గుమగుమల హాఫ్ అన్ అవర్ అయిపోయింది. గుమగుమలాడిపోయే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అసలు సువాసన అదిరిపోతుందండి. చాలా మంచి వాసన వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, టేక్ కేర్, సీ యూ సూన్.